ఫస్ట్ ఈ జలయజ్ఞం 2003-4 తెలంగాణ అంటే ఈ జలయజ్ఞంలో ఇది లేదంట. ఓకే. ఇది రెండు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు 2003-4 ఆ ప్రాంతం ఏంటంటే ఇప్పుడు నిజాం సాగర్ లో నీళ్లు తగ్గిపోయినాయి. అది ఎస్ఆర్ఎస్పీ అంటే అనుకున్నంత రాలేదు. తర్వాత ఏంటంటే ఈ తెలంగాణ వాళ్ళు అంటే వ్యవసాయం అటు కృష్ణాలో పరిమితం అయిపోయింది. గోదావరిలో ఉన్నాయి అంటే ఇవన్నీ నీళ్లు లేవు. అప్పుడు వెల్లంపల్లి లేదు, ఏ ప్రాజెక్ట్ లేవు. దాంతో అంటే ఎక్కువ నీళ్లు ఉన్నా కూడా ఏంటంటే వృధా అయిపోయేది వీళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు ప్రాజెక్టు, ఒకటి ప్రాణహిత చేవెళ్ళ అని చెప్పి అది వాళ్ళు డిజైన్ చేశారు. అది డిజైన్ చేసి ఒకటి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ లో వీళ్ళు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి వాళ్ళకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళకు బాగానే నచ్చింది. నచ్చిందని చెప్పి దాన్ని ఏం చేశారంటే వీళ్ళకి అప్పుడు వ్యాప్కోస్ అని చెప్పి వాటర్ కన్సల్టెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జనరల్ గా ఎక్కువ మంది అంటే ఈ సిడబ్ల్యూసి నుంచి అటు డెప్యుటేషన్స్ వెళ్తారు, లేకపోతే రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళు ఎట్లా ఉంటారు. వాళ్ళకి కన్సల్టెన్సీ ఇది డిపిఆర్ తయారు చేయమని వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు డిపిఆర్ ఏంటంటే 2007-8 ఆ ప్రాంతంలో నేను ముందు ప్రీ ఫీజిబిలిటీ ఏ ప్రాజెక్ట్ కి అయినా ఏంటంటే ప్రీ ఫీజిబిలిటీ ఏంటంటే ముందు ఇది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏంటంటే తెలుగులో దానికి ఏంటంటే ముందు ఒక రిపోర్ట్ అనేది సాధ్యాలు దాని గురించి ఏంటంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఇది చేయొచ్చు అని చెప్పి ఇస్తే దాన్ని వాళ్ళు చూసి నీళ్లు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 41 నుంచి 94-95 వరకు ఈ వర్షపాతాన్ని చూసుకొని వాళ్ళు పెడితే వాళ్ళు సబ్మిట్ చేస్తే దాన్ని చూసి 276 ఉన్నాయి. దాంట్లో 200 అంటే పై రాష్ట్రాల్లో వాడుకుని తీసేసి 236 టీఎంసీలు ఉన్నాయి అని చెప్పి ఖరారు చేసి మీరు డీటెయిల్డ్ రిపోర్ట్ డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పి ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ అంటారు. వాళ్ళు ఏంటంటే దానికి ఏంటంటే అనుమతి ఇచ్చారు. అనుమతి 2009లో ఇస్తే వీళ్ళు తర్వాత ఏప్రిల్ 2010లో ఈ ఫీజిబిలిటీ డిపిఆర్ అనేది సబ్మిట్ చేస్తారు. హిందూ వాళ్ళని అడిగాను, హిందూ అవధాన్ని అడిగాను, ఆయన భయపడ్డాడు. అప్పుడు ఏంటంటే యూజువల్ గా రాయాలంటే చాలా భయం ఉంటుంది, కొడతారు, తిడతారు, నన్ను ఇబ్బంది పెడతారని చెప్పి. ఇప్పుడు నేను ఆయన అడిగాను ఒక రోజు, ఇక్కడే మాట్లాడుతూ నాకు ఒక 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చేయండి, నీకు తెలుసు కదా సాంబశివరావు అసలు ఏంటంటే కృష్ణారెడ్డి ఏంటంటే ఎక్కడ ఆయన ఏంటంటే ఆయన వేర్లు అన్ని చోట